make for my family to eat. మరి స్త్రీలైతే మరి మా కుటుంబం తినడానికి మరి నేను ఏమి ఉదయకాలపు ఆహారం నేను చేయాలా సిద్ధపరచాలని. That's a good thing, it's not wrong. We should మరి do that. అది మంచి విషయమే, అది తప్పని నేను అనడం లేదు. But the first thing you must do is say, the Lord is waiting, I need to go talk to him. మరి మొదటి విషయం మరి మీరు చేయాల్సింది ఏంటంటే మరి ఉదయకాలంనే మరి నేను ప్రభుతో మాట్లాడాలని. He's been watching me the whole night. మరి ఆయన నన్ను మరి రాత్రంతా మరి ఆయన నా కొరకు కనిపెట్టి ఉన్నాడని. And he's waiting when I'll wake up and come and speak to him. మరి నేను లేవగానే మరి నాతో మాట్లాడతాడని మరి ఆయన మన కోసం వేచి ఉన్నాడు. Do you talk to him? మరి నువ్వు మాట్లాడుతున్నావా? Do you pray? మరి మీరు ప్రార్థిస్తున్నారా? Do you spend time with him? మరి ఆయనతో మీరు సమయాన్ని గడుపుతున్నారా? Or do you just run and say, Lord, I have these needs, please take care of it, goodbye, and you run away to your life? మరి ఉదయాన్నే లేవగానే మీ యొక్క అవసరాలు ఉన్నటువంటి లిస్ట్ అంతా మరి మీరు చదివేసి ప్రభువా మరి నేను బిజీగా ఉన్నానని చెప్పేసి వెళ్ళిపోతున్నారా? Take time to fellowship with him. మరి ఆయనతో సహవాసం చేయడానికి మీరు మీ యొక్క Take సమయాన్ని time to talk to him and to listen to him speak to you. మరి మీరు సమయాన్ని తీయండి మరి ఆయనతో మరి మీరు మాట్లాడడానికి, మరి ఆయనతో ఆయన మాటలను ఆయన స్వరాన్ని మీరు వినడానికి కూడా మీరు సమయాన్ని వెచ్చించాలి. Right, in the Song of Solomon you read about that. మరి ప్రసంగిలో మనము ఆ విషయం చూస్తాం. Right, the woman is saying, when shall I see his face, when shall I hear his voice? మరి పరమగీతంలో మనం చూస్తాము మరి అక్కడ ఆ స్త్రీ చెప్తుంది, నేను ఆయనను చూడాలని, ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడాలని మరి ఆమె ఎదురు చూస్తున్నట్టుగా చూస్తాం. Right, earlier we sang that song, when will I see Jesus? మరి ఇంతకుముందు మరి మనము పాడాము పాట, when will I see Jesus? ఎప్పుడు నేను ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని చూస్తానని. Or I'll be satisfied when I see him. నేను ఆయనను చూసినప్పుడు మరి నేను తృప్తి చెందుతానని. You can see him every day in this book. మరి ఈ యొక్క గ్రంథంలో మీరు ప్రతి దినము మీరు ఆయనను చూడగలరు. Every day you can hear his voice in this book. ప్రతి దినము ఆయన యొక్క స్వరాన్ని మీరు ఈ యొక్క గ్రంథం ద్వారా వినగలరు. There is no greater delight than to read and know that God is talking to you. మరి ఆయన మనతో మాట్లాడుతున్నాడు, ఆయన స్వరము మనం వింటున్నాం అనేటటువంటి విషయం కంటే మరి ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయము వేరొకటి మన యొక్క జీవితంలో ఉండదు. So if you love someone, you will think about that person. మరి మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే ఆ వ్యక్తిని గురించి మీరు ఆలోచిస్తారు. You will talk to that person. మరి మీరు ఆ వ్యక్తితో మీరు మాట్లాడుతూ ఉంటారు. You will spend time with that person. ఆ వ్యక్తితో మీరు సమయాన్ని గడుపుతూ But ఉంటారు. there's another thing you do. మరి ఇంకొక విషయాన్ని మీరు చేస్తారు. You talk about that person to other people. ఇంకొక విషయం మీరు చేసేది ఏంటంటే ఆ వ్యక్తి గురించి మరి మీరు ఇతరులతో మరి మీరు చెప్తూ ఉంటారు. Whenever you find somebody who is willing to listen, you'll say, come, let me tell you about this person that I love. మరి ఎప్పుడైనా మీరు ఇంకొక వ్యక్తి మీకు కలిసినప్పుడు మరి మీరు ఈ వ్యక్తి గురించి మరి అనేక విషయాలను మీరు వారితో పంచుకోవాలని ఆశిస్తారు. Right, you talk so much about that person you love, the other person actually gets bored. మరి మీరు ప్రేమించినటువంటి వ్యక్తి గురించి మరి ఇతరులకు మీరు చెప్పడం ప్రారంభించినప్పుడు ఆ వినేటటువంటి వ్యక్తులు మరి వాళ్ళకి బోర్ కొట్టే విధంగా మరి మీరు వాళ్ళ విషయాలే మరి చెప్తూనే ఉంటారు. But you still don't care, you still want to talk about that person. It gives you joy doing that. మరి వారికి బోర్ కొట్టినప్పటికీ మరి మీరు మాత్రము మరి ఆ పని ఆపకుండా మరి ఆ వ్యక్తి విషయాలను మీరు ఇతరులతో పంచుతూనే ఉంటారు. If you love Jesus Christ, మరి మీరు ప్రభువైనటువంటి యేసుక్రీస్తును